సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలి. బండి ఆత్మకూరులో సిఐటియు జెండా ఆవిష్కరణ. విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ బండి ఆత్మకూరులో సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు మండల కన్వీనర్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు రత్నమయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో విస్తృతంగా చర్చ జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా 4 లేబర్ కోడ్స్ రద్దు, పని గంటల తగ్గింపు, దేశ సంపదను ప్రైవేటీకరించే విధానాలకు వ్యతిరేకంగా పోరాటం దిశను నిర్ణయిస్తామని చెప్పారు. 2026 జనవరి 4న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభలకు ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, మేధావులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కార్మిక సంఘం నాయకులు ఖాదరయ్య, ప్రతాప్, పోలయ్య, కొత్తూరు కౌలు రైతు సంఘం నాయకుడు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అనేక అంశాల మీద చర్చించి చివరిగా 4వ తేదీ పెద్ద ఎత్తున విశాఖపట్నంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరగబోతుంది. కాబట్టి అందుకు సూచితంగా ఈరోజు మండల కేంద్రంలో సిఐటి జెండా పతాకావిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జరిగే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈరోజు మన కార్మికులు, రైతులు, ఉద్యోగులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా జరగబోయే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ, కార్మికులు, ఉద్యోగులు, మేధావులు ప్రజలందరూ పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ సిఐటి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సిఐటి సంఘము ప్రతి ఆఫీసుల యందు, అట్లాగే గ్రామాల్లో, అట్లాగే పనిచేసే ప్రదేశాలలో చివరికి సిఐటి సభ్యుడు తన ఇంటి ముందు తానే ఈ యొక్క సిఐటి జెండాను ఎగరవేయాలనేటువంటి పిలుపు ఇచ్చింది. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మికుల యొక్క 18వ జాతీయ మహాసభకు విశాఖపట్నంలో జరుగుతుంది. ఇది డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ఈ యొక్క మహాసభలు జరుపుతున్నారు. అందులో భాగంగా ప్రతి కార్మికుడి ఇంటికి ఈ యొక్క జాతీయ మహాసభల గురించి తెలియజేయాలని చెప్పి, అట్లాగే భారతదేశంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలకు సంబంధించి ఒక మేధోమథనంగా చర్చ జరగబోతుంది. అందులో 3000 మంది విశాఖపట్నంలో పాల్గొని ప్రతినిధులు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యల కోసము ఈరోజు సమావేశాలు జరగబోతున్నాయి. అందులో అందరూ కూడా కార్మికులు ఖచ్చితంగా ఈ యొక్క విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయ మహాసభలకు హాజరయ్యి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమస్యల గురించి తెలుసుకొని భవిష్యత్తు పోరాటాలు నిర్ణయం చేసుకొని పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు బండాత్మూరు మండలంలో సిఐటి సంఘం తరఫున ఇక్కడ జెండావిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, కన్వీనర్ రాజు, ఈరోజు బండాత్మూరు మండలంలో సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క వ్యవసాయ మండలానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ ఉన్నాయి. దానివల్ల సంఖ్య కూడా మేము అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. వచ్చిన మేరకు టైము ఎక్కువైతుంది. కాబట్టి ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా రత్నమయ్య గారు జెండా ఆవిష్కరణ